బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనేది తెలంగాణ సంస్కృతి పాట. ఈ పాటలోని పదాలే ప్రస్తుతం తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలు చిన్నారులకు ఉయ్యాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ చీరలు చిన్నారులకు ఆట విడుపుగా మారాయి. मालूम कविता सुने सिटी केबल चैनल मालूम తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగ సందర్భంగా నేతన్నలు నేసిన చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అది వాస్తవ రూపం దాల్చింది. అధికారుల నిర్లక్ష్యం అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే కాక ఇటు ప్రజాధనం వృధా అయినట్టు సాక్ష్యంగా నిలుస్తోంది. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలు పట్టణంలోని రైతు బజార్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కుప్పలుగా ప్రత్యక్షమయ్యాయి. గత కొన్ని రోజులుగా అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉండే చిన్నారులు అక్కడే ఉన్న షెడ్లలో ఉయ్యాలలు వేసుకుని ఊగుతున్నారు. షెడ్లోని ప్రతి రాడ్డుకి చీరలను కట్టి ఆట విడుపుగా మార్చుకున్నారు. మహిళల వద్దకు చేరాల్సిన చీరలు పీలికల్లా దర్శనమివ్వడంతో అధికారులు నిర్లక్ష్యంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. कविता सुने सिटी केबल चैनल मालूम